భీష్ముడు ఒక ప్రతిజ్ఞతో తన జీవితం మొత్తం ఎలా త్యాగం చేశాడో చెప్పుకున్నాం. కానీ ఆ త్యాగం తర్వాత హస్తినాపురం రాజ్యం మళ్ళీ అంధకారంలో పడింది. సత్యవతికి పుట్టిన ఇద్దరు రాజకుమారులు ఒకడు అహంకారంతో యుద్ధం చేసి చనిపోతే, మరొకడు బలహీనంగా అనారోగ్యంతో కొద్ది కాలమే బ్రతికాడు. ఇది ఒక రాజ్యం ఎలా నాశనమవుతుందో చూపించే హృదయవేదన కథ. లాస్ట్ ఎపిసోడ్‌లో భీష్ముడు తన భయంకరమైన బ్రహ్మచార్య ప్రతిజ్ఞ చేసి, శాంతనుడికి సత్యవతి నుంచి వివాహం చేశాడని చెప్పుకున్నాం. సత్యవతికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారని చెప్పుకున్నాం. వారిలో పెద్దవాడు చిత్రాంగదుడు. అతడు అపూర్వమైన ధైర్యం, బలము, తేజస్సు కలిగి ఉండేవాడు. చిన్నప్పటి నుంచి యుద్ధాలు, వేటలు, అస్త్ర విద్యల్లో రాణించేవాడు. భీష్ముడు అతనికి గురువుగా ఉండి అన్ని విద్యలు నేర్పేవాడు. కానీ చిత్రాంగదుడిలో ఒక పెద్ద సమస్య ఉండేది. అదే అహంకారం. అతడు తన ధైర్యాన్ని చూసి గర్వంగా ఇలా అనేవాడు. "ఈ భూమి మీద నాకంటే ధైర్యవంతుడు, బలవంతుడు మరొకడు లేడు" అని. "నేను ఎవరికీ తీసిపోనని" చెప్పేవాడు. ఈ మాటలు దేవలోకంలోని గంధర్వరాజు చిత్రాంగదుడు వద్దకు చేరాయి. ఆ గంధర్వుడు కూడా చాలా బలవంతుడు మరియు అహంకారి. ఇద్దరూ ఒకే పేరు కావడంతో అతడు తీవ్రంగా ఆగ్రహించాడు. గంధర్వరాజు భూలోకానికొచ్చి, భూలోకంలో ఉన్నటువంటి చిత్రాంగదుడికి ఒక సవాలు విసిరాడు. "నీకు నా పేరెందుకు? ఇద్దరం యుద్ధం చేద్దాం. గెలిచినవాడు ఈ పేరుంచుకోవచ్చని." ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ యుద్ధం సాధారణ యుద్ధం కాదు. 3 సంవత్సరాల పాటు భయంకరంగా సాగింది. బాణాలు, గదలు, కత్తులు, రక్తపాతంతో భూమి కంపించింది. చివరికి గంధర్వరాజు చిత్రాంగదుడిని ఓడించి చంపేశాడు. చిత్రాంగదుడు చనిపోయాక హస్తినాపురం రాజ్యం ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది. రాజు చనిపోయాడు. ప్రజలు ఏడ్చారు. భీష్ముడు హృదయం కూడా బాధతో నిండిపోయింది. ఇప్పుడు రాజ్యానికి ఏకైక వారసుడు విచిత్ర వీరుడు మాత్రమే మిగిలాడు. కానీ విచిత్ర వీరుడు వీటన్నిటికీ పూర్తిగా వ్యతిరేకం. అతడు బలహీనుడు, ఆరోగ్యం ఎప్పుడూ బాగాలేనివాడు. యుద్ధాలు, రాజకీయాలంటే అసలు ఆసక్తి లేనివాడు. అతడు సుఖాలు, వినోదాలు, స్త్రీలు ఇవి మాత్రమే ఇష్టపడేవాడు. ఇప్పుడే భీష్ముడు ఒక విషయం గురించి ఆలోచించాడు. హస్తినాపురం రాజ్యాన్ని కాపాడాలంటే విచిత్ర వీరుడికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఒంటరిగా రథం ఎక్కి హస్తినాపురం నుంచి బయలుదేరాడు. ఆయన వెళ్ళిన చోటు కాశీ రాజ్యం. అక్కడ ఒక పెద్ద ఉత్సవంలాగా జరుగుతుంది. కాశీలో తన ముగ్గుల కూతులైనటువంటి అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం జరుపుతున్నాడు. భారతవర్షం నలుమూలల నుంచి రాజకుమారులు, యోధులు, మహారాజులు వచ్చి సభలో కూర్చున్నారు. స్వయంవరం మండపం అంతా పూలతో, ధ్వజాలతో, సంగీతంతో నిండి ఉంది. ముగ్గురు రాజకుమార్తెలు అందంగా రాజవస్త్రాలు ధరించి 1000 కళతో ఆశతో కూర్చొని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కాబోయే భర్త ఎవరు అని. ప్రతి రాజకుమారుడు తన బలం, తన వీరత్వం చూపించాలని ఆశపడుతున్నారు. అప్పుడే దూరం నుంచి ఒక రథం యొక్క ధ్వని వినిపించింది. ధూళి ఎగురుతూ గుర్రాల అడుగుల శబ్దంతో ఒక రథం వేగంగా వచ్చి మండపం ముందాగింది. రథం నుంచి దిగిన వ్యక్తి భీష్ముడు. ఆయన ఎత్తైన శరీరం, తేజస్సు కలిగిన ముఖం, ధనస్సు, బాణాలు, కవచం అంతా యుద్ధ వీరుల్లా కనిపించాడు. సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయి చూశారు. ఎవరూ ఆయన్ని ఆహ్వానించలేదని. అప్పుడే భీష్ముడు గట్టి గొంతుతో ఇలా అన్నాడు. "నేను హస్తినాపురం నుంచి వచ్చాను. విచిత్ర వీరులకు భార్యలు కావాలి. ఈ ముగ్గురు రాజకుమార్తెలు హస్తినాపురం రాజ్యానికి తగినవారని" చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సభలో గొడవ మొదలైంది. రాజకుమారులు ఆగ్రహంతో లేచి, "ఇది స్వయంవరం. ఇక్కడ బలవంతంగా తీసుకెళ్లడం ధర్మం కాదు" అని అరిచారు. కానీ భీష్ముడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన ధనస్సు ఎక్కుపెట్టి ఒక్కసారిగా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎవరైనా వచ్చి ఆపండి అని గర్జించాడు. అప్పుడు భయంకరమైన యుద్ధం మొదలైంది. భీష్ముడు ఒంటరిగానే వందలాది మంది రాజకుమారులతో యుద్ధం చేశాడు. బాణాల వర్షం, కత్తులు మెరుస్తున్నాయి. రక్తం ఏరులై పారుతుంది. భీష్ముడు వీరత్వం చూసి అందరూ భయపడ్డారు. ఎవరు ఆయన ముందు నిలబడలేకపోయారు. భీష్ముడు యుద్ధం చేస్తూ ముగ్గురు రాజకుమార్తెలను తన రథంపైకి ఎక్కించుకున్నాడు. అంబ, అంబిక, అంబాలికలు భయంతో, ఆశ్చర్యంతో ఆయన రథంపై కూర్చున్నారు. రథం వేగంగా హస్తినాపురం వైపు పరిగెత్తింది. అప్పటి కాలంలో ఇలాంటి చర్యను కన్యాహరణం అని అంటారు. ఇది యుద్ధ వీరత్వంగా పరిగణించబడేది. భీష్ముడు ఒంటరిగా ఇంతమంది రాజులను ఓడించి ముగ్గురు రాజకుమార్తెలను తీసుకోవడం ఇది ఆయన అపారమైన బలం, ధైర్యం నిదర్శనం. కానీ ఈ ఒక్క చర్య తర్వాత మహాభారతంలో అన్ని దురంతాలకు మూలమైంది. ఎందుకంటే పెద్ద కూతురు అంబ ఇప్పటికే శాల్వరాజును ప్రేమించింది. ఆమె భీష్ముడితో ఏడుస్తూ అడిగింది, "నేను శాల్వరాజును ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను వదిలేయండి" అని. భీష్ముడు ధర్మం గుర్తు చేసుకుని ఆమెను శాల్వరాజు వద్దకు పంపించాడు. కానీ శాల్వరాజు ఆమెను తిరస్కరించాడు. అతడు గట్టిగా ఇలా అన్నాడు, "భీష్ముడు నిన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. నువ్విప్పుడు ఆయన సొత్తు అయిపోయావు. నాకు నువ్వు కావాల్సిన అవసరం లేదు" అని. అంబ హృదయం చలించిపోయింది. ఆమె ఏడుస్తూ కోపంతో భీష్ముడి వద్దకు తిరిగి వెళ్ళింది. ఆమె అరుస్తూ ఇలా అన్నది, "నా జీవితం మొత్తం నాశనం చేసిన భీష్మ, నువ్వు నా ప్రేమను, నా గౌరవాన్ని, నా భవిష్యత్తును నాశనం చేశావు. ఏదో ఒక రోజు నిన్ను నేను చంపేస్తానని" చెప్తుంది. అంబిక, అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేశారు. కానీ విచిత్ర వీరుడు చాలా త్వరగా అనారోగ్యంతో బలహీనంగా చనిపోయాడు. అతడు రాజ్యాన్ని సరిగ్గా పాలించలేకపోయాడు. ఇప్పుడు హస్తినాపురం రాజ్యం పూర్తిగా వారసుడు లేని స్థితిలో పడిపోయింది. సత్యవతి భీష్ముడితో కోపంగా ఇలా అడిగింది, "రాజ్యం కాపాడడం కోసం ఏదైనా చేయాలి. నువ్వేం చేస్తావని?" భీష్ముడు తన ప్రతిజ్ఞ గుర్తు చేసుకుని దృఢంగా ఇలా అన్నాడు, "నేనెప్పటికీ వివాహం చేసుకోను. నా ప్రతిజ్ఞ నేను మార్చను" అని చెప్తాడు. అప్పుడు సత్యవతి తన జీవితంలో ఒక పెద్ద రహస్యం వెల్లడించింది. "నాకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు వ్యాసుడు. కృష్ణ ద్వైపాయనుడు" అని చెప్తుంది. ఇక్కడి నుంచి మహాభారతం కథ మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అహంకారం ఎంత గొప్ప యోధుడినైనా నాశనం చేస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం ఒక రాజ్యాన్ని కూల్చేస్తుంది. భీష్ముడి త్యాగం ఎంత గొప్పదో, అంతే రాజ్యధర్మం కూడా చాలా కష్టమైనది. మరి తర్వాత ఏం జరిగింది? అంబ ఏం చేసింది? వ్యాసుడు వచ్చి రాజ్యాన్ని ఎలా కాపాడాడు? ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఎలా జన్మించాడు? ఇదంతా తర్వాత ఎపిసోడ్‌లో వ్యాసుడి దాకా కురు వంశం కొనసాగడం గురించి తెలుసుకుందాం.
ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.